మీ అందరికీ తెలుసు జనవరి 10వ తారీఖు నుంచి పాదయాత్ర చేయబోతున్నాం. రాష్ట్రం అంతటా ఆంధ్రప్రదేశ్ నలుమూలల ప్రతి గిరిజన ప్రాంతాలు, ప్రతి పల్లెటూరు, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం ఇలా రాష్ట్రమంతా 26 జిల్లాలని మేము సందర్శించబోతున్నాం. కాలినడకన వెళ్ళబోతున్నాం. సో, దేవుని కృప నా మీద ఉంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ప్రార్థన చేయండి. ఈ మధ్యనే ఢిల్లీకి వెళ్ళొచ్చాం. సిపిఎఫ్ చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్ పార్టీ రిజిస్ట్రేషన్ కోసమని ఢిల్లీకి వెళ్ళాము. అక్కడ 3 రోజులు ఉన్నాము. పెద్దవాళ్ళని సంప్రదించాము, అడ్వకేట్స్తో మాట్లాడాము. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. పార్టీ రిజిస్టర్ అయి మన చేతికి రావటానికి రమారమి 12 నెలలు వ్యవధి పడుతుందని చెప్పారు. సో ఈలోగా ప్రజలతో ఒక అనుబంధం ఏర్పరచుకోవడానికి, ప్రజల మనసులకు దగ్గర అవటానికి, ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, వాళ్ళ వీధుల్లో ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ఉన్నటువంటి నియోజకవర్గంలో, వాళ్ళ డివిజన్లో, వాళ్ళ బూత్లో ఏ సమస్యలు ఉన్నాయి, వీటన్నిటినీ మేము తెలుసుకోవటానికి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలకు దగ్గర అవటానికి, నేనెవరో నా మనసు ఏంటో ప్రజలకు తెలియాలి, ప్రజల మనసు ఏంటో వాళ్ళ సమస్యలేంటో నేను తెలుసుకోవాలి. ఈ సంబంధాన్ని కలుపుకోవటానికే జనవరి 10వ తారీఖు నుంచి పాదయాత్ర చేయబోతున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాస లేదా ఇచ్చాపురం నుంచి మేము పాదయాత్ర ప్రారంభించబోతున్నాం. వీళ్ళు చాలామందికి నవ్వులాటగా ఉండొచ్చు. ఎందుకంటే పాదయాత్ర అంటే పెద్ద పెద్ద వాళ్ళు చేశారు, కొన్ని వేల మంది జనం ఉండాలి, కొన్ని కోట్ల డబ్బు ఉండాలి అని మీకు అనిపించవచ్చు. నేను ఒకటి చెప్తున్నా, జనము లేకపోయినా, డబ్బు లేకపోయినా మంచి చేయాలి ప్రజలకన్న సంకల్పం దృఢంగా ఉన్న ఏ సామాన్యుడైనా పాదయాత్ర చేయొచ్చు. నాకు తెలిసి బహుశా నేనే మొదటివాడిని కావచ్చు. ఒక సామాన్యుడిగా, డబ్బు లేనివాడిగా, వేల మంది జనము లేనివాడిగా, ప్రజల మేలు కోరి ప్రజలకు ఏదో మంచి చెయ్యాలి అన్న దృక్పథంతో నేనే మొట్టమొదటి వాడిని అనుకుంటున్నా. నేనైతే పాదయాత్ర చేయబోయేవాడిని, మొట్టమొదటి వాడిని, యువకుణ్ణి, ఉడుకు రక్తం ఉన్నవాణ్ణి, ప్రజాక్షేమం కోరేవాణ్ణి, ప్రజలకు ఏదైనా మంచి చెయ్యాలి అన్నటువంటి ఆలోచన కలిగిన వాణ్ణి, మొట్టమొదటి వ్యక్తి నేనే కావచ్చు. ఎందుకంటే నా దగ్గర పెద్ద పెద్ద బస్సులు లేవు, విలువైన కార్లు లేవు, కోట్ల రూపాయల ధనము లేదు, విలువైన ఆస్తిపాస్తులు లేవు, జనము కూడా లేరు. కానీ నేను మీ మధ్యలోకి వస్తున్నా, ప్రజల మధ్యలోకి వస్తున్నా. ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు. చెప్పాను కదా, మీ కష్టాలు మేము వింటానమ్మా, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ సమస్యలేంటి, ప్రభుత్వం మీకేమీ హామీలు ఇచ్చి నెరవేర్చలేదు, నాకు చెప్పండి, నేను మీ తరపున నిలబడి వాదిస్తాను, పోరాడతాను, అన్యాయాన్ని ప్రశ్నిస్తాను. మీ అన్నను అనుకోండి, మీ బిడ్డను అనుకోండి, మీ తోబుట్టువును అనుకోండి, మీ కుటుంబీకుని అనుకోండి, మీ సమస్యలు నాకు చెప్పండి అంటే ఎవరు మాత్రం రానివ్వరు, ఎవరు మాత్రం వాళ్ళ సమస్యలను పంచుకోవడానికి ఇష్టపడరు. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అన్నటువంటి మంచి నమ్మకం మాకుంది. కాబట్టి జనవరి 10వ తారీఖు నుంచి పాదయాత్ర చేస్తూ, సంకల్పయాత్ర చేస్తూ, ప్రజల సమస్యలని తెలుసుకోవటానికి ఇంటింటికి వెళ్తాం, గ్రామం నుంచి గ్రామానికి వెళ్తాం, నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి వెళ్తాం. మనందరికీ మంచి చేయాలన్న సంకల్పం ఉంది కదా. మంచి చెయ్యాలి అంటే మనకు ఒకరికొకరు సహకారం కావాలి, ఆర్థికపరమైన సహకారం కావాలి, పరస్పర సహకారం కావాలి. మనం ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టాం, మార్పు తీసుకొని రాబోయే పాదయాత్ర తలపెట్టాం. పొలము నుంచి వీధి వరకు, గ్రామం నుంచి రాష్ట్రం వరకు పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గర అవ్వబోతున్నాం. ప్రతి సాధారణ వ్యక్తి యొక్క జీవితం మారాలని మనం ఆకాంక్షిస్తున్నాం. నిజం చెప్పాలంటే ఇవన్నీ చేయాలంటే మన దగ్గర డబ్బు లేదు, కానీ మంచి చేయాలన్న మనసు మాత్రం గట్టిగా ఉంది. మనసున్న చోటనే కదా మార్పు మొదలవుతుంది. దశాబ్దాలుగా ప్రజలు చెప్తున్న సమస్య ఒకటే, సహాయము చేసే నాయకులు లేరు,
ఎదుగుదల తీసుకుని వచ్చే ప్రభుత్వం లేదు అని. అసలు ప్రజల కష్టాలేంటి మీకు తెలుసా? రైతుల అప్పులు, నిరుద్యోగ యువత బాధలు, మహిళల అభద్రత, చిన్న వ్యాపారుల కష్టాలు, పేదల ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ చెబుతుంటే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని అంటున్నాం, వింటున్నాం. అందుకే నేను కదులుతున్నా, నేను వస్తున్నా. సిపిఎఫ్ చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్ మీ మధ్యలోకి వస్తుంది. మీ సమస్యలను వినటం మాత్రమే కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి అవి నెరవేరే వరకు పోరాడే దిశగా మేము అడుగులైపోతున్నాం. పవర్ కోసం కాదు, పరమార్థం కోసం. పదవుల కోసం కాదు, పాదయాత్ర కోసం. నిజం చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, ఈ కార్యక్రమాలన్నీ చేయాలన్నా, ఒక పార్టీ నడిపించాలన్నా మన దగ్గర డబ్బు లేదు. ఒక ఉద్యమం సాగాలన్నా డబ్బు కావాలి, ఒక సంస్థ నడవాలన్నా డబ్బు కావాలి, ఒక ప్రభుత్వం నడవాలన్నా డబ్బు కావాలి, ఒక చారిటీ నడవాలన్నా డబ్బు కావాలి. ఇక మన విషయానికి వస్తే ఇప్పుడు సిపిఎఫ్ పార్టీ రిజిస్ట్రేషన్ అవ్వాలన్నా డబ్బే కావాలి. పాదయాత్ర 4500 కిలోమీటర్లు 400 రోజులు పాదయాత్ర విజయవంతంగా సాగాలన్నా డబ్బు కావాలి. ప్రతి దానికి డబ్బు కావాలి. ఆ డబ్బు మీరే ఇవ్వాలి. ప్రజలు ఇచ్చే ధనాన్ని తిరిగి ప్రజలకే ఖర్చు పెడతాం, ప్రజలకే చేయూతనిస్తాం. ఇలాంటి సామాన్యుడికి మీరు ఆర్థిక పరమైన సహకారం అందిస్తే ప్రజలకి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. నేను ఒకటే అంటున్నా, మిమ్మల్ని కోట్ల రూపాయలు నేను అడగటంలా, లక్షల రూపాయలు అడగటంలా, వేల రూపాయలు కూడా నేను అడగటంలా. మన సిపిఎఫ్కి, చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్కి మద్దతుగా మన పార్టీ ముందుకు సాగటానికి ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన ఉంది. ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఆలోచన ఉంది. ఇంతవరకు ఉన్న నాయకులు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రజల నుంచి దోచుకున్నారు, దాచుకున్నారు, అది అలవాటు చేసుకున్నారు. నేను అంటున్నా, నేను మీ మధ్యకు దోచుకోవటానికి రావట్లా, దాచుకోవటానికి రావట్లేదు. ఒక్కొక్కరు 10 రూపాయలు చొప్పున మీరు సపోర్ట్ చేయండి. ఈ మాట నేను అడిగాను ఎప్పుడు, దాదాపుగా 20 రోజుల క్రితం, నెల రోజులు అవుతుంది అనుకుంటా, 20 రోజులు, నెల రోజులు అవుతుంది. మనం సిపిఎఫ్ పార్టీని స్థాపించబోతున్నాం. పార్టీ రిజిస్ట్రేషన్ కొరకు, పార్టీ ముందుకెళ్ళటం కొరకు ఒక్కొక్క రూపాయి, ఒక్కొక్కరు 10 రూపాయలు చొప్పున ఇవ్వండి, ఒక్కొక్కరు 10 రూపాయలు దానం చేయండి. అప్పుడు మన పార్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది. మన పార్టీ ద్వారా రానున్న ఎలక్షన్స్లో సామాన్యులకు టికెట్లు ఇవ్వచ్చు, యువతి యువకులకు టికెట్లు ఇవ్వచ్చు, అసెంబ్లీకి వాళ్ళని తీసుకొని వెళ్ళే దిశగా మనం ప్రయత్నం చేయొచ్చు. ప్రజల డబ్బుతోనే ఇది సాధ్యమవుతుంది. మీకు చాయ్ పైసలు ఇవ్వండి అని నేను అడిగాను. మీరు చాలామంది స్పందించారు, మీలో చాలామంది గుప్పెళ్ళు విప్పారు, మీలో చాలామంది ముందుకొచ్చారు. ఒకరు 10 రూపాయలు, ఒకరు 20 రూపాయలు, ఒకరు 100 రూపాయలు చొప్పున మీలో ఇచ్చారు. అయితే మీలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఎంత వసూలైంది? నేను చెప్పనా, 17,600 రూపాయలు కలెక్షన్ అయింది. ఎంత? 17,600 రూపాయలు మాత్రమే. మీరు ఇచ్చిన 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 17,600 రూపాయలు వచ్చింది. ఇది మేము ఢిల్లీకి వెళ్ళి రావడానికి ఖర్చుల వరకు కూడా సరిపోలేదు. మీకు చెప్పాను నేను, ఒక పార్టీ రిజిస్టర్ అవ్వాలంటే మాకు అవుతున్న ఖర్చు 7 లక్షల రూపాయలు అని. ఒక నేషనల్ పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేయాలంటే అయ్యే ఖర్చు 7 లక్షల రూపాయలు. మీరు 10 రూపాయలు ఇవ్వండి, చాయ్ పైసలు నాకు ఇవ్వండి అంటే నేను రాష్ట్రమంతా ఉన్నటువంటి బడుగు బలహీన ప్రజలు, మైనారిటీ ప్రజలు, ప్రత్యేకించి క్రైస్తవులు, వాళ్ళు గుప్పెళ్ళు విప్పి ధారాళంగా ఇస్తారు అని నేను ఆశించాను. కానీ నాకు తెలిసి ఒక 500 మంది ఏమో ఇచ్చారు, 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు. 17,600 రూపాయలు మాత్రమే వచ్చింది. నేను ఇప్పుడు చెప్తున్నా, మీకు మార్పు కావాలి అనుకుంటే, ఇంకా రాజకీయ పార్టీల చేతిలో మోసపోకూడదు అనుకుంటే, నాలాంటి ఒక సామాన్యుడికి మీరు సపోర్ట్ చేయండి. మీరు మద్దతుగా, తప్పు కాదు నేను అడుగుతుంది, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి. తీన్మార్ మల్లని కూడా అడిగాడు, ఆయన పార్టీ రిజిస్టర్ చేస్తున్నప్పుడు పార్టీ ఖర్చుల కోసం, పార్టీని ముందుకు నడిపించడానికి ఆయన చాయ్ పైసలు నాకు దానం చేయండి అని అడిగాడు. ఈరోజు 2 చేతులు జోడించి నమస్కరించి మీ ప్రజలందరినీ నేను అడుగుతున్నా, ప్రత్యేకించి క్రైస్తవుల్ని, ఒక క్రైస్తవుడు తలుచుకుంటే చాలు, మన ఆంధ్రప్రదేశ్లో
సుమారుగా రమారమి 4 కోట్ల ప్రజలుంటే 1,60,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు. 1,60,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 40% క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు చూస్తున్నారు కదా. ప్రవీణ్ పగడాల గారి విషయంలో జరిగిన అన్యాయం ఇప్పటికీ మనం జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన చెప్పింది ఒకటే, సంతకం పెట్టే స్థాయిలో, సైనింగ్ అథారిటీలో, అసెంబ్లీలో, పార్లమెంట్లో మన క్రైస్తవుడు ఉండాలని చెప్పాడు. ఈరోజు ఒక క్రైస్తవుడుగా నేను కదులుతున్నా. ఒక క్రైస్తవుని సమస్యల కోసమే కాదు, సామాన్య ప్రజలందరినీ ప్రభుత్వంలోకి, అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి, సామాన్యులందరినీ, ఎవరైతే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో అలాంటి వాళ్ళందరి కోసం నేను పోరాడబోతున్నా. పెద్ద పనులు చేయబోతున్న చిన్నవాణ్ణి, వయసులో అనుభవంలో చిన్నవాణ్ణి, కానీ పెద్ద పనులు చేయటానికి ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా రిస్క్ చేసి, డేర్ చేసి ముందుకు వస్తున్నా. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, 2 చేతులు జోడించి ప్రాధేయపడి మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీ చాయ్ పైసలు దానం చేయండి. ఒక్కొక్కరు 10 రూపాయలు చొప్పున మీరు దానం చేయండి. సిపిఎఫ్ పార్టీకి మీరు దానం చేయండి, సపోర్ట్ చేయండి. ఒక్కొక్కరు 10 రూపాయలు చొప్పున, కేవలం క్రైస్తవులు ఇచ్చినా కూడా కోట్ల రూపాయలు అవుతుంది. ఒక పార్టీ నడిపించాలి అంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి పాదయాత్ర, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ తీసుకొని వెళ్ళి వచ్చే ఎలక్షన్స్లో మనం పోటీ చేయాలంటే ఒక పార్టీకి ఒక మినిమం కనీస ఖర్చు, ఒక పార్టీని మంచి కార్యక్రమాలతో ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాలి, ఒక పార్టీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అంటే నెల రోజులకి, ఒక్క నెలకి ఒక పొలిటికల్ పార్టీకి అయ్యే ఖర్చు ఒక రాష్ట్రంలో ఎంత తెలుసా? 1 కోటి రూపాయలు. ఒక పొలిటికల్ పార్టీ రన్ చేయాలంటే మినిమం కనీసం నెలకు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. నెలకు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది తెలుసా మీకు? ఒక క్రైస్తవులు మాత్రమే 1,60,00,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 10 రూపాయలు చొప్పున ఇస్తే సుమారు కోట్ల రూపాయలు అవుతుంది. ఈరోజు మనం పార్టీ పెట్టబోతున్నాం, అందరూ సపోర్ట్ చేస్తామంటున్నారు, అందరూ కామెంట్స్ చేస్తున్నారు పాజిటివ్గా, అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, మంచి చేస్తున్నారు బ్రదర్ అని చాలామంది పాస్టర్స్ ఫోన్ చేస్తున్నారు, కొంతమంది హైందవులు ఫోన్ చేస్తున్నారు, సామాన్యులు రావాలి, సామాన్యులు అసెంబ్లీ దిశగా వెళ్ళాలి అని. మరి నేను ఒకటే అడుగుతున్నా, మరలా అడుగుతున్నాను, ఒక్కొక్కరు 10 రూపాయలు చొప్పున సపోర్ట్ చేయండి. పార్టీలంటే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, ఇవేనా? వీళ్ళందరూ ఏం చేశారు? మనకు ద్రోహం చేశారు, మనకు మోసం చేశారు, మన దగ్గర దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, వాళ్ళ పిల్లల పిల్లలకి ఖర్చులు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎదుగుతున్నారు కానీ మనం ఎదగట్లా, ప్రజల పైకి రావట్లా. ప్రజల మీద, నెత్తి మీద కాలు పెట్టి వాళ్ళు ఎదుగుతున్నారు తప్ప మనం అణిగిపోతూనే ఉన్నాం, అణిచివేస్తూనే ఉన్నారు. ఇక క్రైస్తవుల విషయానికి వస్తే, ఏ పార్టీ నాయకుడు ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు మాట్లాడారు న్యాయం కోసం? జనసేన మాట్లాడిందా? టీడీపీ మాట్లాడిందా? వైసీపీ మాట్లాడిందా? కాంగ్రెస్ మాట్లాడిందా? బీజేపీ మాట్లాడిందా? చెప్పండి, ఒక్క పార్టీ పేరు చెప్పండి. షర్మిల మాట్లాడిందా? లేదే. జగన్ మాట్లాడా? లేదే. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు? లేదే. చంద్రబాబు లేదే. లోకేష్ గారు లేదే. వీళ్ళెవ్వరూ ఒక్క మాట న్యాయం పక్షంగా మాట్లాడాల. అందుకే నేను చెప్తున్నా, క్రైస్తవులకు ఒక పార్టీ కావాలి, సామాన్యులకు ఒక పార్టీ కావాలి. బడుగు బలహీన వర్గ ప్రజలు అసెంబ్లీ దిశగా అడుగులేయటానికి మేము కూడా ప్రజలలో ఒకరమే, మేము తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి మనకంటూ ఒక పార్టీ కావాలి. ఈరోజు ఆ పార్టీ చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్ సిపిఎఫ్ పార్టీ అవుతుంది. ఎందుకంటే నాకు డబ్బు మీద ఆశ లేదు, ధన వ్యామోహం నాకు లేదు, డబ్బు దాచుకోవాలని లేదు. నా దగ్గర 100 రూపాయలు ఉంటే 60-70 రూపాయలు ఖర్చు పెట్టే స్వభావం కలిగిన వ్యక్తిని నేను. మీరు చూస్తున్నారు, నెలకి 10-15 మందికి, ఒక్కొక్క కుటుంబానికి 4,000 రూపాయలు చొప్పున నేను పంచుతున్నా. నాకు డబ్బులు ఎక్కువై కాదు, నాకు డబ్బు పంచడంలో దొరికే తృప్తి చాలా గొప్పది. నా అలాంటి వాడిని మీరు సపోర్ట్ చేస్తే, ఒక క్రైస్తవుడు, ఒక ఎస్సీ ఎస్టీ వాడు, ఒక మైనార్టీకి సంబంధించిన వాళ్ళు, ఒక అణిచివేయబడుతున్న వాళ్ళు అసెంబ్లీకి అడుగులు వేసే దిశగా నేను మిమ్మల్ని తీసుకెళ్తా. చెప్తున్నాను కదా, పార్టీ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి పార్టీ పనులు ముందుకు వెళ్ళాలి అంటే నెలకు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక పార్టీ పనులు ముందుకు తీసుకెళ్లాలంటే పెద్ద పార్టీలతో మనం పోటీ పడలేం. వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తే కోట్ల రూపాయలు అవుతుంది. మనము పార్టీని ముందుకు యాక్టివ్గా తీసుకెళ్ళి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టే దిశగా ప్రయత్నం చేయాలంటే నెలకు 1 కోటి రూపాయలు ఖర్చు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఒక ప్రభుత్వం నడవాలంటేనే ప్రజలు ట్యాక్సుల రూపంలో, జిఎస్టీల రూపంలో,
రకరకాలుగా వసూలు చేస్తున్నారు. మరలా తిరిగి ప్రజలకు అదే ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. నేను అదే అంటున్నా. మీరు ఇచ్చే ఈ 10 రూపాయలు మీకే ఉపయోగపడుతుంది. మీ మధ్యలోకి నేను వస్తున్నా. మేము పాదయాత్రతో జనవరి 10వ తారీఖు నుంచి మీ మధ్యలో ఉండబోతున్నాం. 4500 కిలోమీటర్లు, 400 రోజులు అంచనాగా వేసుకున్నాం. 400 రోజులు అవుతుందో తెలీదు, 700 రోజులు అవుతుందో తెలీదు. మీ మధ్యలోకి వస్తున్నాం. ఎంత ఖర్చు ఉంటుందో తెలుసా? కోట్ల రూపాయలు మనమేం ఖర్చు పెట్టాం పెద్ద పార్టీలాగా. ఎందుకంటే నా వెనక ఒక 100 మంది నేను పెట్టుకుంటే మనిషికి ఒక 500 ఇస్తే వస్తారు. కానీ నేను డబ్బులు ఇవ్వను. ఇవ్వడానికి నాకు అంత స్తోమత లేదు. కానీ డబ్బు కావాలి. దేనిలోకి తెలుసా? టీషర్ట్స్కి, క్యాబ్స్కి, జెండాలకి, పాంప్లెట్లకి, వీటన్నిటికీ డబ్బు కావాలి. పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ముగిసేలోగా కనీసం అంటే మనకు అయ్యే ఖర్చు ₹1,00,00,000 అవుతుంది. భోజనాలకి, అకామిడేషన్కి చాలా ఖర్చులు ఉంటాయి. చెప్పలేని ఖర్చులు ఉంటాయి. సో మన పార్టీ రిజిస్ట్రేషన్కి అడ్వాన్స్ పేమెంట్ మాత్రం పే చేసాం. ప్రజలారా, క్రైస్తవులారా, స్పందించండి, చలించండి. మీకు 2 చేతులు జోడించి నేను ప్రాధేయపడుతున్నాను. ఒక్కొక్కరు ₹10 చొప్పున సిపిఎఫ్ పార్టీకి దానం చేయండి. చాయ్ పైసలు ఇవ్వండి. మీరు రోజు ఖర్చు పెట్టుకున్న దాంట్లో ₹100 ఖర్చు పెట్టేవాళ్ళు 10% ఇస్తే చాలు. మన పార్టీ ముందుకెళ్తుంది. అనుకున్నది సాధిస్తాం. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో కనీసం అంటే ఒక 3 అసెంబ్లీ సీట్లు మనం కొట్టబోతున్నాం. మీ సహకారం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. మీరు సహకరించకపోతే ఇది సాధ్యం కాదు. ఇది మీతోనే అవుతుంది, మీతోనే సాధ్యమవుతుంది. ఒక్కొక్కరు ₹10 చొప్పున మీకు పక్కన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్కి, స్కానర్కి ఒక్కొక్కరు ₹10 చొప్పున సపోర్ట్ చేయండి. ₹17,600 దేనికి సరిపోతుంది? అది లక్షల మంది ఉన్నారు క్రైస్తవులు. 1,60,00,000 మంది క్రైస్తవులు. ఒక్కొక్కరు ₹10 చొప్పున ఇచ్చిన కనీసం 1,60,00,000లో 1,00,00,000 మందిని పక్కన పెట్టి 60 లక్షల మంది ఒక్కొక్కరు ₹10 ఇచ్చినా సుమారుగా 5 కోట్లు ఎంత అవుతుంది? ఒక పార్టీ నడిపించడం ఆషామాషి విషయం కాదు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి లెక్కలతో సహా మీ ముందుకు నేను తీసుకుని వస్తా. మీకు కనిపిస్తున్న బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉందే, స్టేట్ బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది కదా, మీరు చెక్ చేసుకోండి. బ్యాంక్కి వెళ్ళి ఎంత డబ్బులు వస్తున్నాయి అని చెక్ చేసుకోండి. లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి. ₹1,000 తప్ప ₹1,00,000 కూడా రావట్లా. ఇది మీతోనే సాధ్యమవుతుంది. ఒక సామాన్యుడికి సపోర్ట్ చేయండి, వెనక నిలబడండి, ధైర్యాన్ని ఇవ్వండి. సహకారం అంటే ఒక డబ్బు మాత్రమే కాదు. మీరు చాలామంది ₹10 లేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, సహకారం అంటే డబ్బు మాత్రమే కాదు. ఒక కప్పు టీ ఇవ్వండి, అది కూడా సహకారమే. పాదయాత్ర చేసుకుంటూ మీ గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి, అది కూడా సిపిఎఫ్ పార్టీకి సహకరించడమే. పాదయాత్రలో మీ మార్గంలోకి, మీ వీధిలోకి, మీ గ్రామంలోకి వచ్చినప్పుడు మాతో పాటుగా 1 కిలోమీటర్ నడవండి, అది కూడా మీరు ఇచ్చే సహకారం ఈ సిపిఎఫ్కి. మీ ఇంటి గుమ్మం దగ్గర నిలబడినప్పుడు మీ సమస్యలు మాకు చెప్పండి, మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి, అది కూడా మీరు సిపిఎఫ్కి చేసే సహకారమే. ₹1, 1 అడుగు, 1 మాట మీరు సహకరించండి. సిపిఎఫ్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జెండా పాతిద్ది, అసెంబ్లీలో కూర్చుంటాం, అది జరిగిద్ది. ఈ 3 మీరు చేయగలిగితే రాష్ట్రాన్ని మార్చే ఉద్యమం అక్కడే మొదలవుతుంది. మీకు ప్రశ్న ఉండొచ్చు, సందేహం ఉండొచ్చు, అసలు సిపిఎఫ్ పార్టీకి, అభినయ్ దర్శన్కి ఎందుకు సహకారం మేము అందివ్వాలి అని. ఎందుకంటే ఇది మన ఉద్యమం, ఇది మన పోరాటం, ఇది మన భవిష్యత్, మన బిడ్డ, మన గ్రామం, మన ఉద్యోగం, మన గౌరవం, మన వ్యాపారం, మన అభివృద్ధి. పక్కవాడి కోసం ఎదురు చూస్తున్నంత సేపు మిగిలేది ఎదురుచూపులే తప్ప సమాధానం ఎప్పటికీ దొరకదు. దేశాన్ని మార్చాలి అంటే అది ప్రజలతోనే సాధ్యమవుతుంది అని మరొకసారి నిరూపిద్దాం. మాకు సహాయం చేయండి అని మాత్రమే మేము అడగటం లేదు. మాతో, సిపిఎఫ్తో, అభినయ్ దర్శన్తో భాగస్వాములు అవ్వండి అని ప్రాధేయపడుతున్నాం. ఈ ఉద్యమంలో, ఈ పాదయాత్రలో మీరు భాగమవ్వండి. మేమేం చేస్తాంలే, మా వల్ల ఏమవుతుందిలే, మా మాట ఏం సరిపోద్దులే అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు ఈరోజు తీసుకోబోయే చిన్న నిర్ణయం మన భవిష్యత్ తరాలకు గొప్ప మార్పు అవుతుంది. మీలో ఈరోజే ఒక్కొక్కరు స్పందించి, చలించి, కదిలి, చేతులు విప్పి ఒక్కొక్కరు ₹10 చొప్పున ఇస్తే అక్కడి నుంచే
మార్పు ప్రారంభమవుతుంది. సామాన్యుడు గలం విప్పుతాడు. సామాన్యుడు అణిచివేయబడుతున్న వాడు కూడా అసెంబ్లీలో కూర్చోబోతున్నాడు. మీరు ఖర్చు పెట్టి, మీరు చేతులు చాపి, గుప్పిళ్ళు విప్పి సిపిఎఫ్ పార్టీకి ఇచ్చే ప్రతి రూపాయి పారదర్శకంగా ఖర్చు పెట్టబడుతుంది. ప్రజల కోసం మాత్రమే మీరు ఇచ్చే ప్రతి రూపాయి వినియోగించబడుతుంది. ఎక్కడ పని చేస్తున్నామనేది మీకు ప్రతిదీ చూపిస్తూ మేము ముందుకెళ్తాం. మనం రాజకీయాల కోసం కాదు, బాధ్యతతో కదులుతున్నాం. మీరిచ్చిన డబ్బులు సేవా రూపంలో మీకే తిరిగి వస్తాయి. ఒక చిన్న దీపం చీకటిని పారదోలినట్టు ఒక చిన్న సాయం వ్యవస్థని కూడా మార్చగలుగుతుందని నిరూపించబోతున్నా. పాదయాత్ర అంటే కిలోమీటర్లు నడవటం కాదు, ప్రజల హృదయాలని చేరే ఒక ప్రయాణం. మనం కలిసి నడిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. మీరు నిలబడండి, మన ఉద్యమాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మీరు చేయూతనిచ్చారంటే మనం చేసే పనికి దేవుడే మార్గాన్ని వేస్తాడు. మనం మార్పు కోసం కాదు, మనమే మార్పుగా మారటానికి వచ్చాం. మీరు అడుగు ముందుకేయండి, నాతో కలిసి నడవటానికి ప్రయత్నం చేయండి. రాష్ట్రం ఎందుకు అభివృద్ధి కాదో చూద్దాం. మనసున్న వాళ్ళం, మంచి చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళం, ఇదే మంచి సమయం. కలిసి నడవటానికి సిద్ధమవుదాం, కలిసి అడుగులు ముందుకేద్దాం, ప్రజలకు దగ్గర అవుదాం. ఒక పెద్ద మార్పుని రాష్ట్రంలో మనమంతా కలిసి కట్టుగా నిర్మించబోతున్నాం. నేను వస్తున్నా, మీ ఇంటి బిడ్డగా, మీ తోబుట్టువుగా, సామాన్యుల గలముగా, చరిత్రను తిరగరాసే కలముగా, మీ ధైర్యముగా, ఓ సైన్యముగా, అన్యాయాన్ని ప్రశ్నించటానికే నేను వస్తున్నా.